చేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు తమ సంస్థను జీవితాంతం గుర్తుంచుకునేలా స్టూడెంట్స్ భవిష్యత్తును తీర్చిదిద్దుతాం. ఇప్పుడు ఎడ్యుకేషనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి, మీ ట్రాన్స్పోర్ట్ గురించి, పలు వివరాల గురించి కూడా చెప్పండి. స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్, రిక్రియేషన్ కూడా అవసరం అండి. ఎందుకంటే ఈ లెవెల్లో వాళ్ళ స్ట్రెస్ ని రిలీవ్ చేయడానికి దే నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. మా దగ్గర పెద్ద ఇండోర్ గేమ్స్ రూమ్ ఉందండి. అది కాకుండా అవుట్డోర్ 10 acres క్యాంపస్ లో we've got బాస్కెట్బాల్, క్రికెట్ ప్లస్ వేరియస్ అదర్ వాలీబాల్, మిగతా అన్ని స్పోర్ట్స్ కి మనకి దగ్గర ఫెసిలిటీ ఉందండి. ఇది కాకుండా పిల్లలకు రెగ్యులర్ గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అండి. సో ఎవ్రీ 1 month there is an opportunity for students to enjoy and de-stress themselves అండి. పిల్లలందరికీ కూడా ఎక్కువ ప్రయాణం చేయాలని మన మేనేజ్మెంట్ ఆలోచన కాదండి. అందు గురించి సిటీకి చాలా దగ్గరలో, కష్టమైనా కూడా చాలా దగ్గరలో ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ½ an hour ఆఫ్ జర్నీ అండి అంతే సికింద్రాబాద్ నుంచి. ఆ పిల్లలు ఎక్కువ జర్నీ చేయాల్సిన పని లేదు. ఆల్ ఓవర్ ద ట్విన్ సిటీస్ ప్రతి చోట నుంచి కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. సో స్టూడెంట్స్ కెన్ యూజ్ దట్. అది కాకుండా ఆర్టీసీ కూడా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి డైరెక్ట్ గా 227 బస్ ఉందండి. కోంపల్లి దగ్గర దిగిన తర్వాత కూడా లాట్ ఆఫ్ ఆటో, ఎవ్రీ 1 minute దెర్ ఇస్ అన్ ఆటో అండి. సో స్టూడెంట్ ఎప్పుడైనా రావడానికి కానీ వెళ్ళడానికి కానీ వీలు ఉంటుంది. అండ్ దాట్స్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఈజీ ఫర్ ద స్టూడెంట్స్ టు కమ్యూట్ టు ద కాలేజ్. క్యాంపస్ ఇంటర్వ్యూస్ విశేషాలు మరో స్మాల్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఆయన అభివృద్ధికి, ఆయన పురోగమనానికి ఉపయోగపడతాయి అనుకునే సలహాలని కొంచెం సందేహించకుండా ఆయనకి మనోధైర్యాన్ని ఇస్తూనే ఆయనకి నచ్చే రీతిలో చెప్పి వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. స్టూడెంట్స్ కి జాబ్ కావాలంటే మార్కులు ఒకటే సరిపోదు. అందుకోసమే కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించి క్యాంపస్ ఇంటర్వ్యూలకు సన్నద్ధం చేస్తాం. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులైన నాడే ప్రగతి. ఈ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని పనిచేస్తున్న సంస్థ సెయింట్ పీటర్స్ గ్రూప్ విద్యా సంస్థలు. అవసరం మేరకు ఇంటరాక్టివ్ సెమినార్స్ నిర్వహిస్తూ విద్యార్థుల మేధోశక్తిని పెంచడం సెయింట్ పీటర్స్ వాళ్ల పురోగతికి పునాది వేస్తోంది. చదరపు గజాల్లో కాలేజీ లైబ్రరీ ఉంది. విద్యార్థుల్లో పఠనాభిలాష పెంచేందుకు వీలుగా విరివిగా ఇక్కడ పుస్తకాలు లభ్యమవుతాయి. న్యూస్ లెటర్స్, మ్యాగజైన్స్ లెక్కకు మిక్కిలిగా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇంటర్నెట్ కనెక్షన్ తో డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యార్థుల అవసరాల్ని గుర్తించుకొని ఫోటో కాపీయర్ ని అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4:30 వరకు ఈ లైబ్రరీ తెరిచి ఉంచుతారు. ఇక లేబొరేటరీస్ గురించి చెప్పాలంటే బోలెడు విశేషాలున్నాయి. ఇది కంప్యూటర్ ల్యాబ్. మార్కెట్ లో లభ్యమైన బెస్ట్ బ్రాండ్స్ ని వినియోగించి ఈ ల్యాబ్ ని సిద్ధం చేశారు. గుడ్ బ్యాకప్ తో కూడిన యూపీఎస్ ల్యాబొరేటరీలో ఉంది. ఎంతసేపు చదువుకోవడమేనా? చదివి అలసిపోయిన మనసుకి కాస్త సేద తీరేందుకు గానీ శారీరక వ్యాయామం అవసరం. క్రీడలు శరీరానికి అవసరమైన ఎనర్జీని అందిస్తాయి.
అందుకోసం సువిశాలమైన ఆవరణ కాలేజీ ప్రాంగణంలోనే అందుబాటులో ఉంది. క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, షటిల్ తదితర ఆటలు ఆడేందుకు ఈ గ్రౌండ్ ఎంతో అనువుగా ఉంది. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. టాప్ సాఫ్ట్వేర్ కంపెనీస్ నిర్వహించే ఇంటర్వ్యూల కోసం మేము ముందే విద్యార్థులను సన్నద్ధం చేస్తాం. సార్, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇవాళ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో మీ ప్లేస్మెంట్ రికార్డు గురించి మాకేంటంటే ఒక్క బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. అంటే మేము 2007లో కాలేజ్ స్టార్ట్ చేసామండి. అప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు మొన్న June 2011లో గ్రాడ్యుయేట్ అయ్యారు. అయితే ఏంటంటే మనకి వాళ్ళు జాబ్స్ చూసే ప్రాసెస్ అంతా కూడా మెయిన్గా ఫైనల్ ఇయర్లో జరుగుతుంది. సో మేము ఒక 70% ఆఫ్ ది స్టూడెంట్స్కి వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ప్లేస్మెంట్, విచ్ ఇస్ క్వైట్ అ నైస్ రికార్డ్. ప్లేస్మెంట్ విషయానికి వస్తే మీరు ప్లేస్మెంట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, ఎలాంటి కంపెనీస్కి మీరు అప్రోచ్ అవుతున్నారు, వాటి గురించి? వీ హ్యాడ్ అరౌండ్ 150 స్టూడెంట్స్ హు కమ్ ఫర్ ద ప్లేస్మెంట్స్ అండి. దాంట్లో ఆల్మోస్ట్ 119 వరకు ఇప్పుడు వరకు ఇచ్చామండి. ఇంకా 4-5 ప్లేస్మెంట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మా ఆలోచన ఏంటంటే వీలైతే ఈ 2 monthsలో మిగతా వారికి కూడా మొత్తం ప్లేస్మెంట్ 100% రికార్డ్ చేద్దామని కాదండి. చాలా కాలేజీలో ఏంటంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఓన్లీ కరికులం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. అయితే ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత అందరికీ పట్టాలు వస్తాయి, ఉద్యోగాలు అంత కొందరికీ రావడానికి రీజన్ ఏంటంటే వీ నీడ్ టు గివ్ దెమ్ అ ప్రాపర్ ట్రైనింగ్ టు గెట్ ఎ జాబ్ అండి. లాస్ట్ 6 months 4th yearలో ఉన్నప్పుడు ఇవ్వడంలో పెద్దగా ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేశామంటే మేము రైట్ ఫ్రమ్ 2nd year విత్ ఇన్ ద కరికులము, విత్ ఇన్ ద టైం టేబుల్ కాలేజ్ టైంలోనే పిల్లలకి నెక్స్ట్ 3 years అంటే 2nd year, 3rd year, 4th yearలో మా దగ్గర ఇన్ హౌస్ ట్రైనింగ్ ఫ్యాకల్టీతోని వీఆర్ గివింగ్ అండి. 4th yearకి వచ్చే వరకు వీఆర్ హైరింగ్ అదర్ పీపుల్ ఆల్సో. ఈ విధంగా ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ టెక్నిక్స్ కానివ్వండి, అనలిటికల్ రీజనింగ్, టెస్టింగ్ వీటిలన్నిటి మీద బాగా అవగాహన ఉండే వరకు ఏమైందంటే వాళ్ళు ప్లేస్మెంట్స్ రాగానే ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెల్. దాట్స్ అ మేజర్ డిఫరెన్స్ అండి. ఆ విధంగా ఇంకా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి విద్యార్థిని కూడా ఎవరికైతే ప్లేస్మెంట్స్ కావాలో అలాంటి ప్రతి స్టూడెంట్ కూడా మంచి జాబ్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామండి. లాంగ్వేజ్ కోర్సెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్, బాడీ లాంగ్వేజ్ లాంటి ఇంటరాక్టివ్ కోర్సులపై సెయింట్ పీటర్స్ కాలేజ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. సబ్జెక్టులో ఎంత పర్సెంటేజ్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే విద్యార్థులు కార్పొరేట్ కంపెనీలో సెలెక్ట్ కాలేరు. అందుకే సెయింట్ పీటర్స్ వీటి కోసం స్పెషల్ బ్రాంచ్ ఏర్పాటు చేసింది. కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి, అది ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అది గురించి? ఇంజనీరింగ్ మామూలు కన్వీనర్ కోటాలో మన దగ్గరకు వచ్చే చాలా మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఉండాలని గ్యారంటీ ఏం లేదండి. వాళ్ళు ఎక్కడి నుంచైనా రావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఏ మూల నుంచి అయినా రావచ్చు, మిగతా మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా రావచ్చు అండి. సో అందరికీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఉండాలని ఏం లేదండి. అందుగురించి యూనివర్సిటీ కూడా ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇంగ్లీష్ మార్క్స్ గురించే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడానికి వీ గాట్ సచ్ అండ్ మెజర్స్. మా ఇంగ్లీష్ స్టాఫ్ వీ హెవ్ టేకెన్ సచ్ పీపుల్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా దిట్టగా ఉన్న వాళ్ళని, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, పిల్లల్లో యాక్సెంట్ డెవలప్మెంట్ చేసే వాళ్ళని గురించి కూడా మా ఇంగ్లీష్ స్టాఫ్ ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారండి. దేర్ ఇస్ అ విజిబుల్ చేంజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్కి వచ్చింది, 4th yearకి పోయే లోపల వాళ్ళలో ఎంతో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామో అవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. ఇంజనీరింగ్లో చేరడం అనుకున్న స్టూడెంట్కి, చేర్పించడం అనుకున్న పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా సార్?
ఇప్పుడు ఉన్న టైంలో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనే వరకు కొద్దిగా టెన్షన్ కానీ ఆతృత లేదంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆడతారండి. అసలు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మంచిదా కాదా అనేది. ఇప్పుడున్న టైంలో ఐ థింక్ మన దగ్గర ఎక్కువ ఉన్న ఆలోచనతోని మనకు అలా అనిపిస్తుంది, కానీ ఇంజనీరింగ్ మించి ప్రెసిడెంట్లీ లేదండి. ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ కోర్స్ అండ్ దాంట్లో జాబ్స్ అన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దీస్ ఇంజనీర్స్ అండి. కాబట్టి మీరు ఎలాంటి లేకుండా యూ కెన్ గో హెడ్ ఫర్ ఇంజనీరింగ్. ఏ కోర్స్ అయినా మంచిదండి, మీకు నచ్చిన కోర్స్ జాయిన్ కండి. ప్లస్ తల్లిదండ్రులు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు స్కూల్ లెవెల్ వరకు వాళ్ళు మీ కేర్ కానీ టీచర్స్ కేర్లో ఎక్కువ ఉంటుందండి. డిగ్రీ లెవెల్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే దే ఆర్ లిటిల్ గ్రోన్ అప్ పీపుల్ అండి. సో మనం కూడా వాళ్ళని ఆ విధంగానే ట్రీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం వి మస్ట్ హ్యావ్ అన్ ఐ ఆన్ దెమ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్షిప్ చూస్తున్నారు. కాలేజ్తో అప్పుడప్పుడు మీరు పేరెంట్స్ కూడా కొద్ది టచ్లో ఉంటే ఏమవుతుందంటే మీ పిల్లల అభివృద్ధి ఇంప్రూవ్మెంట్ మీకు తెలుస్తుంది. ప్లస్ మాకు కూడా మీతో ఇంటరాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీ షుడ్ గివ్ ఫ్రీడమ్ ఫర్ ద స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్ హిస్ న్యూ వరల్డ్ అండ్ మనం కూడా వాళ్ళని అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తే దట్ విల్ బి ఎనఫ్ అండి. మనం పూర్తిగా వాళ్ళని వదిలేయకూడదు. అట్ ద సేమ్ టైం వాళ్ళని ఎప్పుడు కూడా మనం 24 hours వాచ్ చేస్తున్నట్టు ఉండకూడదండి. ఈ విధంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వీ కెన్ ఆల్వేస్ సీ దట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ దోస్ స్టూడెంట్స్. కాలేజ్ అడ్రస్ మైసమ్మగూడ ఆపోజిట్ ఏపీ పోలీస్ అకాడమీ, ధూళిపల్లి, మేడ్చల్ల మండలం, రంగారెడ్డి, హైదరాబాద్. సిటీ ఆఫీస్ సెయింట్ పీటర్స్ హై స్కూల్ నియర్ మల్లారెడ్డి గార్డెన్స్, సీతారాంపూర్, భువన్పల్లి, సికింద్రాబాద్. ఫోన్ నంబర్ 04023792185, 04023792186. మొబైల్ నంబర్ 99592269, 99592269. ఈమెయిల్ అడ్రస్ spac_hyd@yahoo.com. మంచి వాతావరణంలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇదే మా ఆహ్వానం. రండి, సెయింట్ పీటర్స్ లో చదవండి, జీవితంలో పైకి ఎదగండి. పర్ఫెక్షన్ అంటే 100%. 1% మిస్ అయినా అంతే. అందుకే మీకోసం 100% గాసిప్, 100% అప్డేట్, 100% రొమాన్స్, 100% యాక్షన్. అన్ని ఓన్లీ ఇన్ 100% సినిమా. నమస్తే, నేను శారదా. వెల్కమ్ టు రూరల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రాండ్ గా ఫ్రెండ్షిప్ డే, స్నేహితులు ఆటాపాట. నెల్లూరు థర్మల్ ప్లాంట్ పై వ్యతిరేకత, ఉద్యమానికి సిద్ధమవుతున్న జనం. దెయ్యం దెబ్బకు ఊరు ఖాళీ, వరుస మరణాలతో గిరిజనుల భయం. రాజధాని పేరుతో రియల్టర్ల మాయాజాలం, ఒంగోలులో భూముల తెరలకు రెక్కలు. కొబ్బరి బోండంలో గణేష్, విశాఖ వాసుల పూజలు. ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఇక ఫ్రెండ్షిప్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ రోజు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.